ఈరోజు 45వ డివిజన్ సచివాలయంలో P4 పై అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మరి 45వ డివిజన్ సచివాలయ సిబ్బంది ఇక్కడ డివిజన్ ప్రజల సహకారంతో మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు బంజారు కుటుంబాలని మరి మా డివిజన్లో ఎన్నిక చేయడం జరిగింది. అందులో భాగంగా బంజారు కుటుంబాలను ఎన్నిక చేసిన దాంట్లో కడు పేదరికంలో ఉన్నవారిని మరి డివిజన్లో కొంతమంది పెద్దవాళ్ళతో కలిసి వాళ్ళకి సహాయ సహకారాలు అందించే విధంగా మరి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని సచివాలయంలో ఈ అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మరి పెద్దలు మాది ఇంజనీర్ మురళి గారు ఈ వార్డులో, అలాగే కొంతమంది లక్ష్మణరావు గారు, ఇట్లాంటి పెద్దలందరూ కూడా వార్డులో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి బంజారు కుటుంబంలో భాగంగా వాళ్ళని పరిచయం చేసి వీళ్ళకి కూడా ఇక్కడ మీ సహాయ సహకారాలు వాళ్ళకి అందించాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు కూడా తప్పకుండా మా వంతు మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం. అలాగే ఇంకా మరి వార్డులో కొంతమంది పెద్దలు ఉన్నారు, వారిని కూడా త్వరలో కలిసి అందరితోనూ ఇంకో సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి ఫలించేలాగా మా వార్డులో మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఇందు మూలంగా ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తాం. రోజు ఇడేపల్లి 40వ వార్డు సచివాలయంలో పెట్టిన ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొత్తగా విధానంలో ప్రవేశపెట్టిన P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ కింద పేదరికాన్ని పారద్రోలటానికి, గ్రోత్ రేట్ 15% చేయడానికి ఆయన పెట్టిన సంకల్పం ప్రకారం ఎవరైనా సరే వారి ఆర్థిక స్థితిని బట్టి బంగారు కుటుంబాల కింద ఏదన్నా వాళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళ ఏరియాలో కానీ ఎక్కడైనా సరే ఒక కుటుంబాన్ని దత్తత తీసుకుని వారి యొక్క పిల్లల చదువులు, వాళ్ళ విద్య, వైద్యం, వాళ్ళ పెళ్ళిళ్ళు అవన్నీ చేసి వారి యొక్క ఆర్థిక స్థితిని మన సమాజంలో ఒక పక్కన ఉన్న ఆర్థిక స్థితికి సమానంగా తేవటం దీని ముఖ్య ఉద్దేశం. ఈ P4 ద్వారా పేదరికాన్ని పారగొట్టాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నారు కాబట్టి ప్రభుత్వం వారు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క ఇప్పుడు అందరూ ఆర్థిక స్థితిని బట్టి తీసుకోవడం కుదరదు. వాళ్ళకున్న ఆర్థిక స్థితిని బట్టి ఒకళ్ళు ఇద్దరు తీసుకోవచ్చు, ఒకళ్ళు ముగ్గురు కుటుంబాలు తీసుకోవచ్చు. వాళ్ళ ఆర్థిక స్థితిని బట్టి అందరూ సమాజంలో ముందుకు వచ్చి ఈ P4 విధానాన్ని సమర్థించి రాష్ట్రంలో ఉన్న పేదరికాన్ని పోగొట్టి ఆర్థిక అసమానతలు తొలగించి అందరికీ సమానమైన ఆర్థిక స్థితిగతులు కలుగు చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ఇన్ఛార్జ్ ఫణి గారికి, ఇక్కడికి వచ్చిన వీళ్ళందరికీ నమస్కారం తెలియజేస్తాను.